నాకు కూడా ఒక సొంత అన్నయ్య ఉంటే బావున్ను. సరే నేను వెళ్తాను. మా అన్నయ్య వచ్చాడు. హ్మ్. బాయ్. అవును నువ్వెలా వెళ్తావు? నేను ర్యాపిడోలో వెళ్తాను. వావ్! ఈ డ్రెస్ చూడు ఎంత బావుందో. ఏ చాలా బావుందే. ఉండు మా అన్నయ్యకి ఫోటో పెట్టి రాఖీకి ఇదే ఆర్డర్ పెట్టమంటాను. ఆ! సరే అన్నయ్య. ఏ ఇయర్ రాఖీకి 2 డేస్ ముందే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. గెస్ వాట్ మా అన్నయ్య కూడా నాతో పాటు వచ్చేస్తున్నాడు. అవును నువ్వెప్పుడు వెళ్తున్నావు? ఏమోనే! నేనక్కడికి వెళ్లి పెద్దగా చేసేదేముండదు. సో, ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటున్నా. ఎందుకే అలా ఫీల్ అవుతున్నావు? నీ కజిన్స్ చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళు నన్నెంత బాగా చూసుకున్నా సరే, నాకొక మంచి అన్నయ్య అవ్వచ్చు కానీ, మా అమ్మకొక సొంత కొడుకు అవ్వలేడు కదా! ఇప్పుడెందుకు అంతలా ఆలోచించేస్తున్నావు? నాకు ఒక అన్నయ్య ఉంటే ఫీలింగ్ ఎలా ఉంటదన్నది నాకు తెలీదు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేది కూడా ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ప్రతి రాఖీకి ఒకటనిపిస్తుంది. నాకు కూడా ఒక సొంత అన్నయ్య ఉంటే బావున్ను.